మొన్న ఆదివారం శ్రీలంకలో ఒక షాకింగ్ ఉదంతం జరిగింది. ఒక కోతి చర్యల వల్ల, ఒక కోతి అక్కడ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర చేసిన చర్యల వల్ల మొత్తం అక్కడ పవర్ స్ట్రక్చర్ ఫెయిల్ అయిపోయింది. పవర్ గ్రిడ్ ఫెయిల్ అయిపోయింది. ఆ పక్కనే ఉన్న కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ కూడా వేరే కారణం వల్ల టెక్నికల్ ఇష్యూ వల్ల ఫెయిల్ అయిపోయింది. కంప్లీట్‌గా శ్రీలంకలో ఆదివారం నుంచి ఆదివారం రోజైతే 6 అవర్స్ పవర్ లేదు. తర్వాత నిన్న, మొన్న మండే, ట్యూస్‌డే కూడా లేదు. కంప్లీట్‌గా ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ వల్ల కూడా పవర్ డిస్రప్షన్ వచ్చిన పరిస్థితి శ్రీలంకలో అన్నమాట. ముఖ్యంగా దేశంలో నేషన్ వైడ్‌గా పవర్ కట్ అయిందంట సండే రోజు 6 గంటల పాటు. ఆ తర్వాత ఈ కొలంబో సబర్బ్ గ్రిడ్ స్టేషన్, కొలంబోలో ఏదే సబర్బన్ గ్రిడ్ స్టేషన్ ఉందో అక్కడ ఒక మంకీ చేసిన చర్యల వల్ల కంప్లీట్‌గా స్టేషన్ ఫెయిల్ అయిపోయింది. దగ్గరలో ఇంకొక ఇష్యూ రావడం వల్ల అక్కడ ఒక కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్ ఫెయిల్ అయిపోయింది. ఓవరాల్‌గా శ్రీలంకలో పవర్ బ్లాక్‌ఔట్ అయిందంట. సో ఎప్పుడైనా దేశాల్లో పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నప్పుడు, పవర్ గ్రిడ్స్ ఉన్నప్పుడు వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలో శ్రీలంక నుంచి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు శ్రీలంక అక్కడ కాపాడుకోలేకపోవడం వల్ల మొత్తం అక్కడ పవర్ స్ట్రక్చర్సే ఫెయిల్ అయ్యాయంట. 2, 3 డేస్ నుంచి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు.